ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఇండియా కూటమి ప్రతిపాదన ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ఇండియా కూటమి తరఫున అన్ని రాజకీయ పార్టీలను అడుగుతున్నాం. ఇది ఇండియా కూటమి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాదు. అందుకే మీకు మొట్టమొదటి ఓపెనింగ్ రిమార్క్స్లోనే చెప్పిన, జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాదు, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు, కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రతిపాదించిన అభ్యర్థి కాదు. ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి న్యాయ నిపుణుడు, న్యాయ కోవిదుడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రతిపాదించారు. వారికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం కానీ, అనుబంధం కానీ, సభ్యత్వం కానీ లేదు. పార్టీలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది. అందుకే ఈరోజు తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించాలనుకున్నప్పుడు అందరం ఏకమైనం. అంతెందుకు 1991లో కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి ఉప ఎన్నికలకు నంద్యాలలో పోటీ పడినప్పుడు ఆనాడు గంగుల ప్రతాప్ రెడ్డి గారు రాజీనామా చేసి పివి నరసింహారావు గారు నంద్యాల ఎంపీగా ప్రతిపాదించినప్పుడు పెద్దలు నందమూరి తారక రామారావు గారు ముందుకు వచ్చి ఒక తెలుగువాడి దేశ ప్రధానమంత్రి అవుతున్నాడు అంటే అది మనందరికీ గర్వకారణము. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా పోటీ పెట్టడం లేదు, అందుకే పివి నరసింహారావు గారిని గెలిపించండి అని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ముందుకు వచ్చిండ్రు. సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉన్న కాంగ్రెస్ తెలుగుదేశం ఆనాడు ఎన్టీ రామారావు గారు పివి నరసింహారావు గారికి సంపూర్ణమైన మద్దతును పలికి వారి గెలుపుకు పూర్తిగా సహకరించి రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారు. ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయ విజ్ఞతను ప్రదర్శించి ఒక తెలుగువాడు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చింది. ఈనాడు వారు ఉపరాష్ట్రపతిగా నెగ్గితే భవిష్యత్తులో వారు రాష్ట్రపతి అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మళ్ళీ నీలం సంజీవరెడ్డి తర్వాత పివి నరసింహారావు గారి తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ఒక గొప్ప అవకాశం మన అందరికీ గౌరవం దక్కే అవకాశం ఉంది. అందుకే ఈరోజు మనందరం ఈ చర్చలు, మీరు అడిగే ప్రశ్నలు, చర్చలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి. కాబట్టి ఈరోజు వివాదాలకు సంబంధించిన ప్రశ్నల కంటే విజ్ఞతతో కూడుకున్న విధానంతో మనందరం ముందుకు వెళ్ళాలి. మనందరం కూడా విజ్ఞత ప్రదర్శించాలి. మనందరం ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటే రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడు ఉపరాష్ట్రపతిగా ఉంటే అందరికీ గౌరవంగా ఉంటుంది, ఈ దేశానికి అంతిమంగా మేలు జరుగుతుంది. కాబట్టి వివాదాస్పదమైన ప్రశ్నలు కానీ, వివాదాస్పదమైన అంశాలకు ఈరోజు పత్రికా సమావేశంలో తావు లేదు. అందుకే పాత్రికేయ మిత్రులకు కూడా నా విజ్ఞప్తి, మీ ఆలోచనలు ఏవైనా ఉన్నా మీ భిన్నాభిప్రాయాలను కూడా పక్కన పెట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి